హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ మనం జీవన రేఖ కార్యక్రమంలో ఇవాళ అధిక బరువు సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి, అలాగే హెయిర్ కేర్కి సంబంధించి, స్లిమ్ అవడం ఎలా, ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి మనం ఫైల్స్ హెల్త్ కేర్ ఏరియా మేనేజర్ హరిణి గారితో మాట్లాడదాం. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ హెల్త్, స్కిన్ వీటికి సంబంధించి ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా వరకు అందం మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీకు ఇది చక్కటి షో. మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. హరిణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? స్కిన్ ఆర్ హెయిర్? మీరు ఏదంటే అది. లెట్ us go with slimming. జనరల్లీ ఈ రోజులో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, వెయిట్ లాస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. లైక్ సే లెట్ us discuss ఫస్ట్ రిగార్డింగ్ ద వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అనేది చిన్న ఏజ్ లేదు, పెద్ద ఏజ్ లేదు, అలా స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ చిన్న ఏజ్లోనే వాళ్ళు డయాబెటీస్ వచ్చేయడం వాళ్ళకి, లేకపోతే థైరాయిడ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం, లేదా రకరకాల చిన్న ఏజ్లోనే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయంటే అక్కడ ఏజ్ పరిమితం ఏం లేకుండా వెయిట్ అనేది ర్యాపిడ్గా గెయిన్ అవుతున్నారు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫలానా ఒక రీజన్ అంటూ మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అయిపోయినాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. సో మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళే ఉంటున్నారు, మేల్ ఆర్ ఫీమేల్ కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి. సో ఏమవుతుందంటే ఒక ప్లాన్డ్ లైఫ్ స్టైల్కి అనేది లైక్ మాడిఫైడ్ లైఫ్ స్టైల్కి చాలా దూరం అయిపోతున్నారు అనమాట. బికాస్ ఆఫ్ విచ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే చిన్న ఏజ్లోనే మెడికల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి మల్టీ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయిపోయినాయి. యాజ్ ఎఫ్ టోల్ యూ బిఫోర్, లైక్ జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. సో ఈజీ గోయింగ్ అయిపోయింది లైఫ్ అనేది. సో అలాంటి దానికి చెక్ పెట్టేయడానికే ఫెలిస్ హెల్త్ కేర్ ఉందండి. ఫెలిస్ హెల్త్ కేర్లో అతి తక్కువ ప్రైస్లో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది కూడా వరల్డ్ వైడ్ ప్రూవెన్ అండ్ టైమ్ టెస్టెడ్ టెక్నాలజీస్ లైక్ క్రయోలైప్లేసిస్ కానివ్వండి, నాన్ సర్జికల్ లైపోస్ కానివ్వండి, ఆథెంటిక్ థెరపీస్ లైక్ G5 NMS, యాంటీసెల్యులర్ థెరపీస్ అండ్ ఇన్స్లాస్ థెరపీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఏజ్ని బట్టి అండ్ దెన్ వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తూ BMI టెస్ట్, అనాలిసిస్ టెస్ట్ చేసి దాని పరంగా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సూట్ అవుతుంది ఏంటి అనేది మా కౌన్సిలర్స్ లేదా స్లిమ్మింగ్ ఎక్స్పర్ట్స్ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ 10 కస్టమర్స్కి లైక్ కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్తో పాటుగా ఫ్రీ BMI టెస్టే కాకుండా ఫ్లాట్ 90% డిస్కౌంట్ ఆఫర్ని అవైల్ చేయొచ్చు. క్రయోలైప్లైసిస్ ఆఫ్టర్ ఫ్లాట్ 90% డిస్కౌంట్ తర్వాత వీఆర్ జస్ట్ ఆఫరింగ్ ఇట్ ఫర్ 3,499 only per probe. So yeah, it's the lowest price guarantee I can say. Of course. So please call up and fix up your appointments so that you can grab this offer. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఖచ్చితంగా ఈ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అంటే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ ఈ స్లిమ్మింగ్ విషయంలో చాలామంది ఇప్పుడు తినడం మానేస్తే తగ్గిపోతాం కదా అలా బిజీ లైఫ్లో ఇలా అంటూ ఉంటారు. అది హెల్త్కు ఎంతవరకు మంచిది? తినడం మానేస్తే తగ్గడం వల్ల అయితే చాలామంది మేము తినమండి అయినా వెయిట్ గెయిన్ అయిపోతున్నామని చెప్తారు. సో ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అట్లీస్ట్ ఒక 15 minutes అన్నా ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సి ఉంటుంది బాడీకి. 15 minutes to 30 minutes బేస్డ్. ఒకవేళ వాళ్ళ ఏజ్ కొంచెం పెద్దగా అంటే హైయర్ సైడ్ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే అట్లీస్ట్ ఒక ½ an hour అయినా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ BMR లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. బాడీలో ఉన్న మెటబాలిజం అనేది, రేట్ ఆఫ్ బర్నింగ్ కెపాసిటీ ఆఫ్ క్యాలరీస్ అనేది తగ్గిపోతుంది. సో ఆబ్వియస్లీ కంపల్సరీ ఒక 15 to 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్, ఈవెన్ ఫర్ కిడ్స్ కూడా. ఈ రోజుల్లో ప్లేస్ తగ్గిపోయింది, స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ చాలా తగ్గిపోతున్నాయి. వాళ్ళకి ఏమైపోతుందంటే యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది బాడీ. అండ్ దెన్ ఎక్కువగా దే ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ఎకడమిక్స్ కానివ్వండి, చదువు అయిపోతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతున్నాయి బాడీకి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. గేమ్స్ కానివ్వండి, లేదా ఇంట్లో కూర్చొని మొబైల్స్ ఇదో అదో ల్యాప్టాప్ ఇదో తీసుకుని కూర్చోవడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఏమైపోతుంది, వాళ్ళకి యాక్టివిటీ తగ్గిపోయి చిన్న ఏజ్ నుంచే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బిలో 16 years ఉన్న వాళ్ళకి త్రూ ప్రాపర్ డైట్ కౌన్సిలింగ్ అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 16 to 60 లేదా 60 to 80 years పైబడి అంటే 80 years వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది క్రయోలైప్లైసిస్ లేదా నాన్ సర్జికల్ లైపోస్ లేదా డిఫరెంట్ ఆథెంటిక్ థెరపీస్ చెప్పడం జరుగుతుంది అనమాట, బేస్డ్ అపాన్ దర్ BMI.
సో క్రయోలైప్లైసిస్ అనేది వరల్డ్స్ మోస్ట్ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. క్రయో అంటే చల్లదనం, లైపో అంటే ఫ్యాట్ సెల్స్, లైసిస్ అంటే బ్రేకింగ్ డౌన్. అంటే చల్లదనం ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయో, ఎక్స్ట్రా ఫ్యాట్ బల్జెస్, అవి ట్రీట్ చేసుకుంటూ రావడం అనమాట. సో ఇట్స్ జస్ట్ సింగిల్ సెషన్ బేస్డ్ ప్రోగ్రామ్. ఆ సింగిల్ సెషన్ బేస్డ్ ప్రోగ్రాంలో అప్ టు 5 to 10 kgs తగ్గడమే కాకుండా అప్ టు 10 centimeters తగ్గడం జరుగుతుంది అండ్ 30% ఆఫ్ ఫ్యాట్ లాస్ అనేది. అంటే ఎంత కాలంలో అంటారు సింగిల్ సెషన్ అంటే? సింగిల్ సెషన్ ఒక బాడీ ఏరియాకి అబౌట్ 1.5 to 2 hours స్పేర్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్ బాడీ చేయించుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో బేస్డ్ అపాన్ ద ఏరియా, బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాట్ బల్జెస్, టైమ్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోబ్స్ అనేది వేరీ అవుతుంటాయి పర్సన్ టు పర్సన్. సో జనరల్గా అయితే అప్రాక్సిమేట్లీ ఒక 2 hours పడుతుంది టు ట్రీట్ వన్ బాడీ ఏరియా అనమాట. ఓకే, సో వాళ్ళకి ఎక్కడైతే లైక్ సే ఆర్మ్స్ కానీ, థైస్ కానీ, చెస్ట్ ఏరియా, టమ్మీ, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్, ఏ ఏరియాస్లో ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయో ఆ ఏరియాస్ని సింగిల్ సెషన్ ద్వారా ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే రిజల్ట్స్ చూడడానికి ఫ్రమ్ ద డే 1 నుంచి 90 days వరకు పడుతుంది అనమాట. అంటే గ్రాడ్యువల్లీ యూ కెన్ సీ ద రిజల్ట్స్. మీకు ఇన్స్టెంట్గా ఇక్కడ ఫ్యాట్ ఒక 10 kgs వరకు తగ్గట్లేదు కాబట్టి యూ విల్ నాట్ ఎండ్ అప్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్స్, 0% సైడ్ ఎఫెక్ట్స్. Okay, and it's an American technology and then approved by CE, and then it's been certified by ISO also, ISO 9001 2008 certified ది. సో నథింగ్ టు వరీ. అందుకే అన్ని రకాల మల్టీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. యూ హ్యావ్ గాట్ 3 to 4 మెడికల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ అలా ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. అందుకే 60 అంటాం కానీ 65 పడిన వాళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి వీ డూ టేక్ దెమ్ ఫర్ ద ట్రీట్మెంట్ జస్ట్ బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు కాబట్టి. రైట్, అండ్ వెయిట్ లాస్ అనేది ఏదైతే ఉందో కేజెస్లో మీకు ఓన్లీ అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఓన్లీ ఇన్ ఫ్యాట్ పర్సంటేజ్ అనమాట. ఇట్స్ ప్లెయిన్లీ ఆర్ ప్యూర్లీ ఐ కెన్ సే ఇట్స్ ఎ వెయిట్ లాస్ త్రూ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ అనమాట. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పోనీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నట్టు, మీకు మెడిసిన్స్ ఇవ్వట్లేదు, సూపర్ ఫుడ్స్ ఇచ్చి తగ్గేయట్లేదు అంటే పౌడర్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఇచ్చో, లేదా హార్డ్ అండ్ స్ట్రెయినెస్ ఎక్సర్సైజెస్ చేయించో, ఇంజెక్షన్స్ ఇచ్చో, సర్జికల్ ప్రొసీజర్ ద్వారానో, క్రాష్ డైట్స్ అంటే స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో చేయించట్లేదు. కేవలం ఒకే సెషన్, అది కూడా ఎక్స్టర్నల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒక బాడీ ఏరియాకి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 2 hours కనుక స్పేర్ చేస్తే కంప్లీట్గా దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ దోస్ ఫ్యాట్ బల్జెస్ అనమాట. చూడొచ్చు. అందం కోసమే అని కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అది, ఎక్స్ట్రా ఫ్యాట్ ని బర్న్ చేసుకోవడం అనేది. ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వకుండా చాలా మంచి, తక్కువ టైంలోను అది తక్కువ ఖర్చుతోను చాలా ఈజీగా ఈ ప్రాసెస్ బాగుంది. అంటే ఒక కాలర్ ని చూద్దాం, వెయిట్ చేస్తున్నారు. నాగరాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి నాగరాజ్ గారు. మేడం, మా పాపకి హెయిర్స్ రాలిపోతున్నాయి. ఓకే, అది ఎందువల్ల అనేది ఎందువల్ల అనేది చూడండి సార్. అది ఎంత ఏజ్ ఆ పాపకి చెప్పండి ఫస్ట్. 20 years మేడం. 20 years. డాండ్రఫ్ కానీ, డాండ్రఫ్ ఉందా అండి అమ్మాయికి? హలో, డాండ్రఫ్ ఉందా అండి? లేదు మేడం. లేదా డాండ్రఫ్ కానీ, లేకపోతే ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల, అండ్ దెన్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే, సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లెవెల్స్ ఎక్కువైనా కూడా హెయిర్ మీద, అండర్ ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్కిన్ మీద యాజ్ వెల్ యాజ్ హెయిర్ మీద కూడా పడుతుంది. అండ్ బాడీ అంటారా అంటే డల్గా ఫీల్ అవుతూ ఉంటాం మనం. సో ఈ స్కిన్, హెయిర్ అండ్ దెన్ బాడీ మీద సో ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో కంపల్సరీ అదే ప్రాపర్ మోడిఫైడ్ లైఫ్ స్టైల్ కనుక ఫాలో అయినట్టయితే, డైట్ పరంగా కానివ్వండి, లేదా ఫిజికల్ యాక్టివిటీ పరంగా కానివ్వండి, అండ్ దెన్ ట్రీట్మెంట్, ఒకవేళ ఇంకా ఆల్రెడీ డిపాజిట్ అయిన కేజెస్ని తగ్గించుకోవాలి కాబట్టి ట్రీట్మెంట్ ఇంకా ఫాలో అయితే, అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ప్రోగ్రామ్. సో ఈ 3 కనుక ఫాలో అయితే అట్ ద సేమ్ టైం డెఫినెట్గా వాళ్ళ కేజెసే కాకుండా ఇంచెస్లో తగ్గడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా క్రయో ద్వారా ఏంటంటే అప్ టు 30 years వరకు ట్రీటెడ్ ఏరియాస్లో మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రయో. అండ్ అదే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బాడీ స్కల్ప్టింగ్. బాడీ స్కల్ప్టన్ అని కూడా అంటారు, బికాస్ దానివల్ల ప్రాపర్ షేప్ అప్ కూడా అవుతుంది బాడీకి. సో ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో 0% సైడ్ ఎఫెక్ట్స్, వెరీ లెస్ ప్రైజ్, అది కూడా గ్యారంటీడ్ రిజల్ట్స్తో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. ఫెలిజ్లో ఎక్కడా కూడా మీరు గ్యారంటీ అనేది యూస్ చేయరు, బికాస్ ఇక్కడ జరుగుతుంది కాబట్టే, ఫెలిజ్ మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ చూపిస్తుంది కాబట్టే, దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ ద టర్మ్ గ్యారంటీ, రైట్? సో అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ అంశాలకు?
స్కిన్కి అయితే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ద్వారా వస్తానండి. లైక్ సేప్ యాక్నే ఎక్కువైపోయినాయి, పింపుల్స్ ఎక్కువైపోయినాయి, లేకపోతే దే సే దట్ దే హ్యావ్ గాట్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్, హైపర్ పిగ్మెంటేషన్, పిట్స్, స్కార్స్, ఓపెన్ పోర్స్, ఇలా యాక్సిడెంట్ మార్క్స్, రకరకాల ప్రాబ్లమ్స్కి వస్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే స్కిన్ అనాలిసిస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. స్కిన్ అనాలిసిస్ టెస్ట్లో వాళ్ళకి ఎక్కడి వరకు ప్రాబ్లం ఉంది ఏంటి అనేది, ఎంత ఎన్ని లేయర్స్ వరకు స్కిన్లో ఆ ప్రాబ్లం పెనిట్రేట్ అయిందో చెక్ చేసి దాని పరంగా రకరకాల పీల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మైక్రోడర్మాబ్రేషన్ అలా కాంబినేషన్లో ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట, బేస్డ్ అపాన్ దేర్ స్కిన్ ప్రాబ్లమ్. జనరల్గా ఈ రోజుల్లో ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్, కంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, యాక్నీ మార్క్స్, పింపుల్ మార్క్స్, డార్క్ మార్క్స్ ఏర్పడిపోతాయి. సో ట్యాన్ రిమూవల్, సన్బర్న్ ట్యాన్స్ కానివ్వండి, మామూలు ట్యాన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఏంటంటే పీల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మైక్రోడర్మాబ్రేషన్ కనుక తీసుకున్నట్టయితే మీకు ప్రాపర్గా ఒక స్కిన్ అనేది ఫ్లాలెస్ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అదే కాకుండా లైక్ ఈ మైక్రోడర్మాబ్రేషన్ వల్ల మనకి అన్ఈవెన్ స్కిన్ అనేది మన నార్మల్ స్కిన్ టోన్ తోటి డెవలప్ అయిపోతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇప్పుడు ట్రెండీ పీల్స్ వచ్చి ఎల్లో పీల్, లాక్టిక్ పీల్, నామినల్ ఫినాల్ పీల్, గ్లైకోలిక్ పీల్, ఇలా రకరకాల పీల్స్ ఉన్నాయి. అండ్ ఎల్లో పీల్ హ్యాస్ గాట్ వెరీ మచ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్ నుంచే వాళ్ళు విజిబుల్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ కాదు, లైక్ గ్యాప్ వస్తుంది కదా ఫస్ట్ టు సెకండ్ సెషన్కి మధ్యలో 10 to 15 days గ్యాప్ మధ్యలో దే కెన్ సీ ద విజిబుల్ లేదా నోటిజబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మిరాకల్ పీల్ అని కూడా అంటారు. సో ఎన్ని డేస్ లో ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది పిగ్మెంటేషన్ సంబంధించి ఈ పీల్? దట్స్ వాట్ ఐ సెడ్, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్ నుంచి వాళ్ళకి తగ్గుముఖం పడుతుంది అనమాట. దే కెన్ నోటీస్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్సో అ గ్యారంటీడ్ ప్రోగ్రామ్, లైక్ సే స్కిన్కి కూడా గ్యారంటీడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బేస్డ్ అపాన్ ద పీల్ రిజల్ట్స్ అనేవి వ్యారీ అవుతుంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఆ పీల్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఏ స్కిన్ టోన్కి యూస్ చేయాలి అనేది మా స్కిన్ ఎక్స్పర్ట్స్ మీకు అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత సో దాని ప్రకారం నిర్ధారించడం పడుతుంది అనమాట. అండ్ వీ గివ్ యూ ఆప్షన్స్ అనమాట, ఏం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎన్ని సెషన్స్ అవుతుంది, అండ్ దెన్ ప్రైస్ పార్ట్ ఆల్సో వీ మేక్ దెమ్ ఎక్స్ప్లెయిన్. సో వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటారా ట్రీట్మెంట్? ఎస్ అఫ్ కోర్స్ అండి. చూడండి, ఫుడ్ అనేది డైట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. వెయిట్ లాస్ కానివ్వండి, లేదా వెయిట్ గెయిన్కి కానివ్వండి, లేదా స్కిన్కి కానివ్వండి, హెయిర్ కానివ్వండి. సో డెఫినెట్గా ఇట్స్ అ కాంబినేషన్ ప్రోగ్రామ్ ఎట్ ఫెలీస్. జనరల్గా వేరే చోట వెళ్తారు, జస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్ చేసే తక్కువ ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేస్తారు. డాక్టర్స్ ఆల్సో డూ ద సేమ్. అవి యూజ్ చేసిన అన్ని రోజులు బాగానే ఉంటుంది, యూజ్ చేయడం 1 day కూడా ఆపేయండి, ఐ బెట్ యూ లైక్ అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అండ్ దెన్ ముందు కన్నా చాలా వర్స్ట్ అయిపోతుంది. జనరల్లీ ఇవి కామన్ ప్రాబ్లమ్స్. క్లయింట్స్ వచ్చి మాకు చెప్తూ ఉంటారు కదా, సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా దే ఆర్ గుడ్ ఇన్ ట్రీటింగ్ స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కాస్మెటిక్ రిలేటెడ్ కాదు. సో డిఫరెన్స్ అనేది ఉంది. అందుకే కదా స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్ వీ డోంట్ టేక్ దెమ్. అండ్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే మేము చేస్తాం కాబట్టి సో చూసుకోండి మీకు ఏది కరెక్ట్. అంటే ప్రాపర్ అప్రోచ్ ఈజ్ మస్ట్ అని నా ఫీలింగ్. అండ్ ట్రై టు అప్రోచ్ ఎ ప్రొఫెషనల్. సొంతంగా మనం ఏదో ఒక క్రీమ్స్ యూస్ చేసేయడము, లేకపోతే టీవీలో చూసాము అడ్వర్టైజ్మెంట్స్, ఆబ్వియస్లీ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసము నల్ల వాళ్ళని తెల్లగా ఉన్నట్టు చూపిస్తారు. కానీ ఫెలిస్లో అలా కాదు. ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ ఏంటి, ఎంతవరకు ఏంటి అనేది మీకు క్లియర్గా కన్సల్టేషన్లోనే చెప్పేస్తారు. సో ఇట్స్ యువర్ విష్. మేము రాంగ్ ప్రామిసెస్ చేయడం కానీ ఓవర్ ప్రామిసెస్ చేయడం కానీ జరగదు. ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు ఖచ్చితంగా ప్రామిస్ చేసిన రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత మాది. మీరు చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్కిన్ ప్రాబ్లం వచ్చిందంటే అది కాస్మెటిక్ ఇష్యూనా లేక స్కిన్ ఇష్యూనా అని ఐడెంటిఫై చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరూ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అక్కడ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరకదు. సో ఇదేంటంటే వాళ్ళు ఏంటంటే చెప్తారు, వెళ్తారు, ప్రాబ్లం కొంచెం మటుకు ఏదో సాల్వ్ అవుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఎందుకు ఆ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళకి సూపర్ఫిషియల్గా అంటే అప్పటికప్పుడు కాసేపు టెంపరీ ఫర్ టైం బీయింగ్ అది తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ వన్స్ యూ స్టాప్ దెమ్ అలానే లైఫ్ లాంగ్ యూస్ చేయలేరు కదా. ఇక్కడ ఏంటంటే ఫెలిస్లో మేము ఇచ్చే ట్రీట్మెంట్ మీద మేము వి బిలీవ్ అలాట్. అండ్ కాస్మెటిక్స్ ఏమైనా యూజ్ చేయమనం కానివ్వండి, లేకపోతే ప్రిస్క్రైబ్ చేసి ఇవే యూజ్ చేయాలి అవే యూజ్ చేయాలి ఎక్స్పెన్సివ్ ఏమీ చెప్పవు. జస్ట్ మీరు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. వీ జస్ట్ ఆస్క్ యూ టు అప్లై సన్స్క్రీన్ లోషన్. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోపోయినా సన్స్క్రీన్ లోషన్ ఈజ్ మ్యాండేటరీ బికాస్ హార్మ్ఫుల్ రేస్ అనేవి ఉంటాయి వెన్ వీ మూవ్ అవుట్.
సో పొల్యూషన్ నుంచి కూడా కొంచెం మ్యాట్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతుంది. వెన్ యూ వాష్ యర్ ఫేస్ ఆల్ దట్ ట్యాన్, డస్ట్, ఈ పార్టికల్స్ అన్నీ కూడా దాంతోపాటు వాష్ అవుట్ అయిపోతాయి. సో లైక్ యూనో సన్స్క్రీన్ లోషన్ తప్ప ఇంకేమైనా క్రీమ్స్ కానివ్వండి లేదా కాస్మెటిక్స్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేయనే చేయం మ్యామ్. యా, ఓకే అండి. నెక్స్ట్ మనం హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం. సో హెయిర్ కేర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, సొల్యూషన్ ఎలా ఉంటుంది ఫెలిస్లో? హెయిర్ కేర్కి రకరకాల వాళ్ళు వస్తుంటారండి, కానీ హెయిర్ స్కిన్ కూడా అన్నీ ఏం చేస్తారంటే చాలా ముదిరిపోయాక వస్తారు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ బట్టతల వచ్చేస్తుంది, అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చి మాకు కొత్తగా జుట్టు పెరిగిపోవాలంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? లైక్ ప్రాక్టికల్లీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఏదన్నా సొల్యూషన్ గురించి ఫైండ్ అవుట్ చేసినట్టయితే మాకు ఈజీ, మీకు కూడా ఈజీ. ప్రైస్ పరంగా కూడా తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ సెషన్స్ శ్రమ అనేది కూడా తగ్గుతుంది, మీకు నెంబర్ ఆఫ్ విజిట్స్ కూడా తగ్గుతాయి, అండ్ తక్కువ సెషన్స్లో బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో అందుకే నేను ఎవ్రీ షో, మోస్ట్ ఆఫ్ మై షోస్లో చెప్తూ ఉంటాను, నేను తక్కువ సెషన్స్లో మంచి రిజల్ట్స్ రావాలంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే రండి. వచ్చిన వాళ్ళల్లా జాయిన్ అవ్వాలని ఏం లేదు. ప్రయర్ అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే అనాలిసిస్ టెస్ట్లు ఫ్రీ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ తెలుసుకోండి ప్రాబ్లం ఎక్కడుంది, ఏంటి, ఎంతవరకు ఉంది. సో దాన్ని ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే కనుక మనము ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు తక్కువ సెషన్స్లో గ్యారంటీడ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే హెయిర్ ట్రీట్మెంట్స్లో రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు. లైక్ చాలామందికి బాల్నెస్ ఫామ్ అయిపోతుంది ఆల్రెడీ, అంటే ఒక షైనీ స్కాల్ప్ ఫామ్ అయిపోతుంది. సో వాళ్ళకి రీగ్రోత్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, అండ్ దే డోంట్ వాంటెడ్ టు గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్ అనుకుందాం అనుకోండి. సో ఆబ్వియస్లీ స్కిన్లెస్ సిస్టమ్ తప్ప ఇంకోటి ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సో అది కాకముందు ఎవరికైనా కూడా న్యాచురల్గా రీగ్రోత్ కావాలంటే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. కాకపోతే దాంట్లో ఏంటంటే కండిషన్స్ అప్లై ఏంటంటే కొంచెం మట్టుకు ఫాలికల్స్ అలైవ్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని గ్యాప్స్ ఫామ్ అయినాయి, అక్కడక్కడ హెయిర్ ఉంది అంటే అప్పుడు రీగ్రోత్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ కానివ్వండి, పిఆర్పి థెరపీ వల్ల కానివ్వండి, అవి కూడా ఏంటంటే వరల్డ్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ అని చెప్పచ్చు అనమాట. అండ్ దెన్ టైం టెస్టెడ్ ట్రీట్మెంట్స్. సో డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్ నుంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఫస్ట్ మీకు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ రెగ్యులేట్ అవుతుంది, తర్వాత ఏంటంటే మీకు హెయిర్ థిక్నెస్ అనేది పెంచుతుంది, అండ్ దెన్ ఇట్ ఫోకసెస్ ఆన్ వాల్యూమ్ లేటర్. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏంటంటే సొల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బెటర్ ఇనిషియల్ స్టేజ్ లోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్. స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఇనిషియల్ స్టేజ్ లో గనక చేసుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ వెరీ లెస్ సెషన్స్. ఐ కెన్ ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, గుప్తా గారు నిజామాబాద్ నుంచి. గుప్తా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో గుప్తా గారు వినిపిస్తోందా అండి? హలో, లైన్ కట్ అయినట్లుంది. చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను నేను ఫెలిస్లో. సో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఆఫర్స్ అంటే చూడండి మేడం, లైక్ సే బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. ఇఫ్ యూ వాంట్ ఈవెన్ అంటే ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళు కాల్ చేసి కాంపిటీటర్స్తో కూడా కనుక్కోవచ్చు. చాలా బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్, జస్ట్ ఫర్ ద ఫస్ట్ 10 కస్టమర్స్, అండ్ వీ రియలీ స్టిక్ టు ఇట్. అంటే ప్రయర్ అపాయింట్మెంట్ కనుక తీసుకుని చెప్పిన టైం కనుక వచ్చి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ కనుక నచ్చినట్టయితేనే జాయిన్ అయితే అది స్పాట్ రిజిస్ట్రేషన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ 10 పర్సన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్రతి బ్రాంచ్లో కూడా. వీ హ్యావ్ గాట్ 4 బ్రాంచెస్, దిల్షుక్ నగర్, ఎస్ఆర్ నగర్, ఏఎస్ రావు నగర్ అండ్ దెన్ సింధీ కాలనీలో ఉన్నాయండి. మీకు ఎక్కడ నియరెస్ట్ అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు యూనో అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. అండ్ దెన్ ఇదే కాకుండా లైక్ యూనో ఆఫర్స్ అంటారా, క్రయో లైప్లైసెస్కి లోవెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. 3,499 నుంచే పర్ ప్రోప్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 90% డిస్కౌంట్ తర్వాత. అదే కాకుండా స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అయితే ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. జెన్విన్లీ వీఆర్ గివింగ్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. యూ కెన్ ఈవెన్ కంపేర్ విత్ మార్కెట్ ప్రైజెస్. వేరే చోట 20,000-25,000 పర్ సెషన్ అయ్యేది, వీఆర్ జస్ట్ ఛార్జింగ్ క్వార్టర్ ప్రైస్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ అలా అని కాంప్రమైజ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్ పరంగా, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ పరంగా. when we are assuring you on air guaranteed results ante we really stick to it. సో guaranteed results ఇవ్వాలంటే we need best product, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ దెన్ డెఫినెట్గా దాని ద్వారానే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెషన్ నుంచి రిజల్ట్స్ చూడొచ్చు. సో అది ప్రైస్ పరంగా మనం తగ్గిస్తున్నామని అలా ఏం లేదు, కాకపోతే యాజ్ అవ్ టోల్డ్ ఫర్ ద 10 మెంబర్స్కి మాత్రమే. కాబట్టి కాల్ అప్ అండ్ దెన్ యునో ఫిక్స్ అప్ యువర్ అపాయింట్మెంట్ సో దట్ యూ కెన్ గ్రాబ్ దీస్ ఆఫర్స్. యా రైట్. ఫైనల్లీ ఫెలిస్ సక్సెస్ రేట్ ఎలా ఉందంట?
మా గురించి మేము ఎక్కువగా చెప్పుకున్నట్టు అనుకుంటారు అంటే ఎన్ని బట్ లెట్ మీ బీ ఆనెస్ట్ లైక్ యూ కెన్ ఈవెన్ చెక్ ఇట్ అవుట్ ద రివ్యూస్ ఆల్సో ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ ఆన్ ఎ హై వే ఐ కెన్ సే. ఎందుకంటే తక్కువ టైంలో అబౌట్ 3.5 yearsలో we have started we are having 4 branches ante you can imagine, and we have so many thousands of happy customers ante తక్కువ రేట్లో అంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్. తక్కువ ప్రైస్ ఇచ్చి గ్యారంటీ రిజల్ట్స్, అది కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఏ హెల్దియర్ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, లేదా కండిషన్స్ రూమ్లో స్పేషియస్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఎవ్రీ విచ్ వే వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ వరకే కాదు, అంటే పే చేసేంత వరకే కాదు, పే చేసాక కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్లీ వేరే చోట వీ హియర్ అలాట్. సో కాంపిటీటర్స్ క్లయింట్స్ వచ్చి చెప్తుంటారు, అన్ని చోట్ల ట్రై చేసి ఆల్మోస్ట్ అన్ని చోట్ల వెక్స్టప్ అయ్యి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఫెలిస్కి, అండ్ దే ఆర్ రియల్లీ హ్యాపీ. ఫెలిస్ అనేదే మీకు వర్డ్లోనే తెలుస్తుంది, ఫెలిస్ మీన్స్ ఇట్స్ హ్యాపీ. సో వీ రియల్లీ వాంటెడ్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ ఆఫ్ ఫెలిస్ very happy, I can say. So that's the reason after treatment kuda frequent follow up anedi untundi. Weight loss kanandi, hair kani, skin kanandi, whether they are following it or not anedi monitor cheyadam valla entante vallu they'll be very much alert, and then manani okalu follow up chese vallu unnaru, so we have to be following so and so అని చెప్పి alert ఉంటారు. So yes, we take care of them in every aspect. సో కొంతమంది చాలా డిమోటివేట్ అయ్యి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, ఒబేసిటీ కానీ, హెయిర్ కానీ, స్కిన్ కానీ, వాళ్ళకు కూడా జాయిన్ అవ్వండి, అవ్వకపోనండి. ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ ఇస్తూ భయపడాల్సింది అవసరం ఏం లేదు అని కంప్లీట్గా ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఓకే అనుకుంటే జాయిన్ అయితే వీ ఈవెన్ షో దెమ్ ద రిజల్ట్స్. ఇఫ్ నాట్ ఆల్సో స్టిల్ వీఆర్ రెడీ టు మోటివేట్ దెమ్. సో ప్లీజ్ కాల్ అప్ టు ద నెంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే యూ విల్ బీ అండర్ ద ఆఫర్స్ అండి. సో ఒకే షోలో మాకు స్కిన్ గురించి, హెయిర్ గురించి, స్లిమ్మింగ్ గురించి 3 టాపిక్స్ గురించి చాలా క్లియర్గా ఫెలిస్ అందిస్తున్న ట్రీట్మెంట్స్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్ అండి. ఇది వాటి జీవన రేఖ కార్యక్రమం. ఫెలిస్ గురించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్కిన్కి, హెయిర్కి, అలాగే స్లిమ్మింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందించాం. అక్కడ మంచి ట్రీట్మెంట్ అందుతోంది, అలాగే ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వెంటనే వాటిని అందుకోవచ్చు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. ఇది వాళ్ళ జీవన రేఖ. కీప్ వాచింగ్ HM TV.